ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ. భారత్ దాడులకు వణికిన పాక్. ఆ వెంటనే కాళ్ళ బేరానికి వచ్చిన దయాది. రెచ్చగొడితే భూతల దాడులకు సిద్ధం. ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యలు. పాక్ నుంచి డ్రోన్స్ రాక నేపథ్యంలో కామెంట్స్. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ వణికిపోయింది. ఆ టైంలో నిర్ణయాలు తీసుకోవడానికి తడబడి కాళ్ళ బేరానికి వచ్చిందని భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నదని, సరిహద్దుల్లో ఆర్మీ మోహరింపులు బలంగా ఉన్నాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. పాక్ నుంచి డ్రోన్లు రావడంపై స్పందించిన ఆయన, శత్రు దేశం ఏ చిన్న తప్పు చేసినా భూతల దాడులు చేస్తామంటూ పాకిస్తాన్కు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాదు, ఆల్రెడీ సింధూర్ ఆపరేషన్ తోటి పాకిస్తాన్ భయపడ్డది, పాకిస్తాన్ దెబ్బతిన్నది, పాకిస్తాన్ వెనుకడిగేసింది, క్షమాపణలు చెప్పింది, ఇక మా జోలికి రాకండి అని వాళ్ళు చేతులు ఎత్తేసిందని మనం చెప్తాం కదా. మరి ఆల్రెడీ మన చేతిలో దెబ్బతిన్నారు, ఆల్రెడీ మనం అంటే ఏందో వాళ్ళకి భయం అయిపోయింది, ఆల్రెడీ మన చేతిలో ఓడిపోయింది. మరి ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ భయపడి ఆగిపోవాలి, కానీ మళ్ళీ ఎందుకు వస్తాను? ఇది ఒకసారి ఆలోచించండి ప్రజలు. అంటే మన నేతలు చెప్పేది అబద్ధాలా? మన రాజకీయ నాయకులు, మన ప్రధానమంత్రి గారు కావచ్చు, మన బీజేపీ నాయకులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా? ఆల్రెడీ మన చేతిలో సావు దెబ్బ తిన్నోడు మళ్ళా వస్తాడంటే దేనికోసం వస్తాడు వాడు? అంటే వాడు సావు దెబ్బ తినలేదా? వీళ్ళే చెప్పిండ్లా? ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కాలేదా? కేవలం ఆ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి వీళ్ళు ఏమైనా మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? ఆల్రెడీ యుద్ధంలో మనతోటి ఓడిపోయినోడు మళ్ళా కాలు దూవుతున్నాడు అంటే ఏంది అర్థం? అది ఆలోచించవలసిన విషయం. ఇంకొకటి, ఇప్పుడు ఉదాహరణకు వెనుజువేలా ఉన్నది కదా, ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి ట్రంప్ తీసుకొచ్చి ఆ జైల్లో పడేసిండు. గట్లనే మరి మన భారతదేశం కూడా పాకిస్తాన్ అధ్యక్షుడినో ఆ ప్రధానమంత్రినో తీసుకొచ్చి కిడ్నాప్ చేసి పారేసి మన జైలు వేసి పారేయరాదు రే? చేరి ధైర్యం చేయరు ఒకసారి, వాళ్ళకి బుద్ధి వస్తుంది. మొత్తం ఈ డ్రోన్లు ఎగురాయి, ఈ డ్రోన్లతోటి ఊరికే మనకు కవ్వింపు చర్యలు చేసుడు బంద్ పెడతారు. ఆ వెనుజువేలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి పారేయలేదు ఏదో ఒక వంకతోటి ట్రంప్. మరి మనకు ఉన్నోడు విశ్వగురు కదా, ఇప్పుడు ప్రపంచ దేశాలను అందరూ నొప్పించవచ్చు. నిన్న ఏమన్నారు అమెరికా రాయబారి, ఏమన్నాడు ఆయన? మాకు భారతదేశం కంటే ఏ దేశం కూడా ఎక్కువ కాదన్నాడు కదా. చలో, మనకు అమెరికా సపోర్ట్ కూడా ఉన్నది, ఫ్రాన్స్ సపోర్ట్ కూడా ఉన్నది, అదేవిధంగా ఇజ్రాయెల్ సపోర్ట్ కూడా ఉన్నది, సాంకేతికపరమైన దేశాలన్నీ కూడా మనకే సపోర్ట్గా ఉన్నాయి. చలో ఆ అధ్యక్షుని, ఆ ప్రధానమంత్రిని చలో పట్టుకోరి, ప్రాణాలతో పట్టుకోరి వాడిని. ఎన్ని రోజులు మనతోటి తమాషా? మనం అన్నాం కదా, అఖండ భారతదేశం మళ్ళీ మేము ఏర్పాటు చేస్తామని మోడీ గారు మన హిందూ ప్రజలందరినీ భావోద్వేగంలో ముంచడానికో వాళ్ళ ఓట్లను దండుకోవడానికో చెప్తారు కదా, అఖండ భారతదేశం అన్నదని. చలో అఖండ భారతదేశంలో ముందు పాకిస్తాన్ని కబ్జా చేసి పారేయరు, ఆ ప్రధానమంత్రిని లొంగ తీసుకోర్రి, మొత్తం ఎక్కడికక్కడిక ఆ దేశాన్ని కట్టడి చేసి పారేయరు. చేయండి, ఇదే కదా కోరుకునేది. బీజేపీ మన దగ్గర నుంచి ఓట్లు దండుకునేది ఇది చెప్పే కదా, ఈ మాటలు చెప్పే కదా. ఈ మాటలు నిజం చేయండి అంటున్నాం మేము. వెనుజువేలా అధ్యక్షుడిని ఎట్లయితే ట్రంప్ గారు లొంగపరుచుకొని వెనుజువేలాకు నేనే అధ్యక్షుడిని, అమెరికాకు నేనే అధ్యక్షుడిని అని చెప్తాడు కదా, మరి 11-12 సంవత్సరాలుగా విశ్వగురుని నేనే అని చెప్పుకుంటున్న మోడీ గారు కూడా ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఆ దేశ ప్రధానమంత్రిని లొంగ తీసుకొని ఆ దేశాన్ని ఆక్రమించి ఈ అఖండ భారత్కు మొదటి అడుగేయరని మేము కోరుకుంటాను. లేదు ఇది మా వల్ల కాదంటే ఇన్ని రోజులు మీరు చెప్పిందంతా ఒట్టిదే అనేది కూడా అనుకుంటాను. ఎందుకంటే అఖండ భారతం అంటే ఇటు పాకిస్తాన్ కలుపుకోవాలి, అటు బంగ్లాదేశ్ని కలుపుకోవాలి, అటు పోతే నేపాల్ని కలుపుకోవాలి, ఇవన్నిటిని కలుపుకుంటూ పోతేనే అఖండ భారతదేశం అవుతుంది. కాబట్టి మరి ఆల్రెడీ యుద్ధంలో ఓడిపోయినోడు, ఆల్రెడీ యుద్ధంలో చేతులు ఎత్తేసినోడు మళ్ళా మన మీదికి కాలు దూకుతున్నాడు అంటే ఇటు మన దేశ నాయకులు చెప్పేదన్నా అబద్ధమై ఉండాలి, లేకపోతే వాడు మళ్ళీ పొగరు బట్టి మళ్ళీ మనం కవ్వింపు చర్యల కన్నా పాల్పడాలి. ఒకవేళ పొగరుతోటి ఎప్పటికప్పుడు మనల్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడంటే ఖచ్చితంగా మోడీ గారు యుద్ధం చేయవలసిందే, పాకిస్తాన్ ప్రధానమంత్రిని తీసుకొచ్చి మన జైలే వేయవలసిందే. అట్లయితేనే దారికి వస్తారు ఇక వాళ్ళు, లేదు దారికి రారు వాళ్ళు.